రత్న భాండాగారంలో నిధుల లెక్కింపు వాయిదా వేశారు. నేడు జగన్నాథ స్వామి రథం తిరిగి వస్తూ ఉండడంతో లెక్కింపు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జస్టిస్ విశ్వనాథ్ కమిటీ సభ్యులు మరోసారి భేటీ అయిన అనంతరం లెక్కింపు తేదీపై నిర్ణయం తీసుకుంటారు. పూరి జగన్నాథుడి సన్నిధిలోని రత్న భాండాగారంపై ఇన్నాళ్ల మిస్టరీకి నిన్న ఫుల్ స్టాప్ పడింది. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం సీక్రెట్ రూమ్ తలుపుల్ని తెరిచారు. అమూల్యమైన బంగారు, వెండి ఆభరణాలు సహా స్వర్ణ, రత్న, వజ్ర ఖచ్చిత వస్తువులతో రహస్యనిధి తళుక్కుమంది. కమిటీ సమక్షంలో వాటన్నిటిని చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. సమయం లేకపోవడంతో ఆభరణాల లెక్కింపును నిన్న తాత్కాలికంగా నిలిపివేశారు. రహస్య గదికి మళ్లీ తాళం వేశారు. కాగా నిధుల లెక్కింపు ప్రక్రియ నేడు కొనసాగుతుందని భావించినప్పటికీ జగన్నాథ స్వామి రథం తిరిగి వస్తుండడంతో లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, పూరి రత్న భండాగారంలో నిధుల లెక్కింపు కార్యక్రమం వాయిదా పడింది. నిన్నంతా కూడా సాయంత్రం 5:20 వరకు కూడా రత్న భండాగారంలో ఉన్న అనేక వజ్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, అదేవిధంగా ఇక సంపదకు సంబంధించిన అంశంలో ఇప్పటికే 11 మంది బృందంతో కలిగిన సభ్యులంతా కూడా పూరి దేవాలయంలో ఉన్న ఒక స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళారు. అక్కడ నుంచి నిధులను సేకరించి అనంతరం లెక్కింపు కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా మధ్యాహ్నం 1:20 స్టార్ట్ అయిన కార్యక్రమం సాయంత్రం 5:20 వరకు కూడా కొనసాగింది. అనంతరం చీకటి పడడంతో పాటు భక్తులకు వేల సంఖ్యలో భక్తులంతా కూడా పూరి జగన్నాథ్ దర్శనానికి వస్తుంటారు. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే లెక్కింపు ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఇక జస్టిస్ విశ్వనాథ్ కమిటీ సమితం కూడా ఇప్పటికే భాండాగారంలో ఉన్న సంబంధించిన పెట్టెలన్నింటినీ కూడా లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ చేశాము. కొన్ని పెట్టెలను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఎంత సమయం పడుతుంది అనేది కూడా సరిగ్గా వెల్లడించలేమనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోసారి దేవాలయం పాలక మండలి సమావేశం జరిగిన అనంతరమే తిరిగి నూతన లెక్కింపు తేదీని కూడా ప్రకటిస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు సీఎంఓ సైతం కూడా ఒక ట్వీట్ ద్వారా కూడా ఒక అంశాన్ని వెల్లడించింది. ప్రధానంగా ట్వీట్ ఎవరైతే పూరి జగన్నాథ్కి సంబంధించి కోరిక మేరకు, ఒడియా ప్రజల కోరిక మేరకు ముందడుగు పడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని, అదేవిధంగా ఇంతకు ముందుకు మా కోరిక మేరకు జగన్నాథ్ ఆలయం 4 తలుపులు తెరిచామని, ఇప్పుడు 46 ఏళ్ల తర్వాతకి పూరి జగన్నాథుని యొక్క రత్న భండాగారం యొక్క లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందన్న అంశాన్ని కూడా సీఎంఓ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు 11 మంది సభ్యులు బృందం అంతా కూడా నిన్న జగన్నాథుని దర్శనం చేసుకున్న అనంతరం వారంతా కూడా రత్న భాండాగారం లోపలికి వెళ్ళి అక్కడ గతంలో సీల్ చేసిన పెట్టెలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క పెట్టెలో ఉన్న బంగారాలను, అదేవిధంగా వజ్రాలను, అదేవిధంగా వాటికి సంబంధించిన లెక్కింపులు ప్రారంభించిన సందర్భంలో పెద్ద ఎత్తున కూడా నిన్నంతా కూడా సమయం అంతా కూడా వెచ్చించారు. అయితే స్వామి యొక్క స్వామికి సంబంధించిన 2 గదులలోని భాండాగారం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కూడా సమయం సరిపోలేదు. ఈరోజు రేపు దాదాపు 13, 17వ తేదీ వరకు కూడా స్వామి యొక్క రథయాత్రలు ఉన్నాయి. భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు. వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా పాలక మండలి చెప్తుంది. అయితే మరో తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు, లెక్కింపు ప్రక్రియ ఎప్పుడు చేపడతారనేది కూడా మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది. అయితే గతంలో ఈ పెట్టెలన్నింటినీ లెక్కించిన సందర్భంలో వాటి వివరాలు సేకరించి లిఖితపూర్వకంగా ఒక నోట్లో రాసిన సందర్భంలో దాదాపు 80 రోజులు పట్టిందని కూడా పాలక వర్గాల నుంచి వాళ్ళు చెప్పిన సమయాన్ని చూసుకుంటే దాదాపు 80 రోజుల కౌంటింగ్ పట్టిందనేది వాటి లెక్కలకు సంబంధించిన అంశంలో. ఈసారి కూడా అంతకు మించిన సమయం పడుతుందనేది కూడా పాలక మండలికి సంబంధించిన అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కమిషన్ సైతం కూడా నిర్ణయం తీసుకుంటే పాలక మండలి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఒక తేదీని ప్రకటిస్తాం. తిరిగి ఆ తేదీ నుంచి మరోసారి లెక్కింపులు చేస్తాము. స్వామికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ఎన్ని కోట్ల మేర ఉన్నాయి, ఎంత బంగారం ఇప్పటి వరకు స్టోర్ అయి ఉందనే అంశాలపైన కూడా అధికారికంగా ప్రకటనలో దాదాపు దానికి 80 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. పూరి జగన్నాథ్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రత్న భాండాగారంలో ఏముందనే దేశవ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. మరోవైపు ఆర్బీఐకి సంబంధించిన అధికారులు సైతం కూడా నిన్నంతా కూడా లెక్కింపులో వారు కూడా కొంత సలహాలు, సూచనలు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్కి సంబంధించిన అంశంలో ఇప్పటికే కొన్ని తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో వారి తలుపులను సైతం కూడా పగలగొట్టి లోపల ఉన్న భాండాగారాన్ని బయటికి తీసుకొచ్చి లెక్కింపు ప్రక్రియ చేశారు. మరోవైపు అక్కడి నుంచి నేరుగా పెట్టెలను ఇతర ప్లేసుల్లోకి
ఇతర స్ట్రాంగ్ రూముల్లోకి పంపించి అక్కడ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గుడి ఆవరణలు ఇప్పటికే సీసీ కెమెరాలు ఫుల్గా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా నిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టారు శ్రీనివాస్.